ఈ తారాదేవిని మనం పూజించాలంటే పటాల్లో పెట్టుకునే ఫోటో పెట్టుకునే పూజించాలని ఏమీ లేదు. మన ఇంట్లో ఒక దానిమ్మ చెట్టు, లేదు అంటే మందారపు చెట్టు, ఏదైనా ఒక దేవతా వృక్షం అంటే పవిత్రమైన భగవంతునికి పూజలు అర్పిస్తాం కదా, అలాంటి చెట్టు. ఇదేది లేకపోయినా తారాదేవి దశమహావిద్య ఫోటో దొరుకుతుంది, అది తెచ్చిపెట్టుకొని, లేదా విగ్రహం తెచ్చిపెట్టుకొని రోజు ఉదయాన్నే లేచి అమ్మవారికి అభిషేకమే చేయాలని మీ యథాశక్తి భక్తి శ్రద్ధతో అమ్మవారికి పూజించి మంత్రజపం చేయాలి. లేదా ఇవన్నీ వద్దు, ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు, నాకు ఇక ఆ మంత్రమే చాలు అనుకునేవారు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ మంత్రాన్ని జపిస్తే సంతానం లేని వారికి సంతానం ప్రాప్తిస్తుందంట. సాక్షాత్ అమ్మవారే మన ఇళ్లల్లో జన్మిస్తుంది అనే నమ్మకం శ్రీ దశమహావిద్యలో చెప్తుంది. సంతాన ప్రాప్తి చూడండి, ఈ తారాదేవిని పూజించడం వల్ల మార్కేష దోషం విన్నారా? మార్కేష దోషం జన్మజాతంలో దీనంత మార్కేష దోషం అంత దరిద్రం ఇంకోటి ఉండదు. అలాంటి దోషాన్ని దూరం చేస్తుంది. తర్వాత పితృదోషాన్ని దూరం చేస్తుంది. బ్రహ్మహత్య శాపాన్ని గురుచండాల యోగం అంటాం, దాన్ని దూరం చేస్తుంది. ఇలాంటి దోషాలని జాతక రీతిలో ఉన్న దోషాలని దూరం చేస్తుంది. సర్వదా చేతిలో డబ్బులు ఉంటుందంట. అంటే నా జోబులు ఖాళీ అయిపోయింది, నా బ్యాంక్ అకౌంట్ నిల్ అయిపోయింది, సేవింగ్స్తో ₹1 లేదన్న పని లేదు, ఎప్పుడూ మీ చేతిలో ఇక అంతు లేనంత డబ్బు చలావణిలో అంటే వచ్చి వెళ్తూ ఉంటుందంటే ఎప్పుడు డబ్బు ఉంటుంది అంటుంది. ఉత్తమైన సంతానం ప్రాప్తి ఉంటుంది. అన్ని విచారాల్లో అభివృద్ధి, త్వరగా రుణాల ముక్తి, అంటే ఈ యొక్క అప్పుల బాధ నుండి విముక్తి చేసేస్తుంది. తారాదేవిని ఒక 108 రోజులు చేయండి, మీరు జపం చేయండి, లేదా 100 రోజు చేయండి, తప్పేముంది. తారాదేవి అంత అద్భుతం, మనకు అన్నీ అందిస్తుంది కదా. తారాదేవి కూడా చాలా మంచి అమ్మవారు, మనకి శక్తులు అవి లేదు. ఒక చెట్టుకి నువ్వే తారాదేవి అని పూజించినా మన మంచిదే. లేదా రోజు కూడా అమ్మవారిని పూజించేవారు శ్వేత వస్త్రాన్ని ధరించాలి ఇలా, లేదా శ్వేత వస్త్ర ఆసనాన్ని వేసుకుని కూర్చోవాలి, లేదా పచ్చరంగు గుడ్డని వేసుకోవాలి, లేదా పచ్చరంగు ఆసనం పైన కూర్చొని అమ్మవారిని పూజించాలి. ఈ అమ్మవారు మంత్రం జపం చేసేటప్పుడు ఈ ఒక ముద్ర అంటాం కదా, ఈ చిటికన వేలు ఇలా పట్టుకొని జపం చేసుకోవాలి. చిటికన వేలు ఉంటాం కదా, దాన్ని మనం శుక్రవారం చెప్పుకున్నాము. కాళికాదేవి భద్రకాళిని పూజించేటప్పుడు ఈ ముద్ర మామూలు అంటే చూపుడు వేలు ఇలా వేసుకోవాలి. కానీ ఈ తారాదేవిని మనం పూజించేటప్పుడు ఈ చిటికన వేలతో ఇలా పట్టుకొని ముద్ర వేసుకొని మనము స్ఫటికమాల, లేదు అంటే రుద్రాక్షిమాల, లేదా ఏదో ఒక మాల తీసుకొని దాంతో జపం చేసుకోవాలి. ఈ మంత్రాన్ని మీ కౌంటింగ్ కోసం జపం, లేదా ఎప్పుడు కోసం అదే మంత్రాన్ని మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తూ ఉండొచ్చు.